వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సింగర్ ప్రవస్తి విషయంలో గీతా కృష్ణ గారు ఎంఎం కీరవాణి గారి గురించి కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా గీతా మాధురి గారు కూడా దీని మీద అయితే స్పందించడం అయితే జరిగింది ప్రవస్తి గారి గురించి. సో అసలు ఏం జరిగింది, ఆ కామెంట్స్ ఏంటి అనేటివి అయితే తెలుసుకుందాం. ముందుగా గీతా కృష్ణ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఏం మాట్లాడారు అనే విషయం అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. గీతా కృష్ణ గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఎంఎం కీరవాణి మీద. అదేంటంటే లైక్ అతను ఒక వ్యభిచారి, అతనికి అమ్మాయిల పిచ్చి ఉంది, సెక్సువల్ గా చాలా ఇష్టం అనుకుంటూ ఇలా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది ప్రముఖ కొన్ని వీడియోస్ లో. అసలు ఏంటి? ఒకటండి, ఇప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడారు, ఏం చేశారు అనేది నాకు అనవసరం. వాళ్ళు ఏం ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకుంటాయి, వాళ్ళు మాట్లాడుకోవచ్చు. సింగర్ ప్రవస్తి అమ్మాయిది జరిగిన సిచ్యువేషన్లో ఆ అమ్మాయికి మనసు విప్పి బాధతో కష్టంతో ఆ అమ్మాయి బయట చెప్పడం జరిగింది. ఆ అమ్మాయిని ట్రోల్ చేసి ఒక ఛానల్, సునీత గారు ఎవరైతే ఉన్నారో సునీత గారు వాళ్ళ ఛానల్ వాళ్ళని మొత్తం టోటల్గా అమ్మాయిని ఒక ఆడపిల్లని చూడకుండా కూడా ట్రోల్ చేయడం అనేది బాధాకర విషయం. ఇది సునీత గారికి, మరి ఆమె కూడా ఆడపిల్లే కదా, మరి ఆమెకు అర్థమైందో లేదో ఆమె అర్థం చేసుకొని చెప్పగలగాలి. ఎందుకంటే సునీత గారి సింగర్, ఆమె కూడా ఒకప్పుడు వచ్చేటప్పుడు ఫస్ట్ కొత్తలో వచ్చేటప్పుడు మాకు తెలుసు. మేము ఆమెతో చాలా సినిమా డబ్బింగ్లు చెప్పించాం. ఆమె ఎక్కడి నుంచి వచ్చారో ఎలాగొచ్చారో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆమె కింద నుంచి వచ్చారు. కింద నుంచి వచ్చేటప్పుడు ఆమెని అందరూ ఎంకరేజ్ చేశారు. ఓకే, ఆ అమ్మాయికి ఏం బాధ అనిపించింది, ఏం బాధ కలిగింది, ఆ అమ్మాయి ఒక సిగ్గు విడిచి బయటకు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చింది, ఆ అమ్మాయిని ట్రోల్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది అంటే మీకు కావాల్సిన ఛానల్స్ ఫస్ట్ ఆఫ్ అది దానికి సమాధానం చెప్పాల్సింది సునీత గారు ఉన్నారు. ఆ అమ్మాయి అక్కడ నిజం ఇప్పుడు ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిన విషయమే. ప్రోగ్రామింగ్ అంటే ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్. ఇదేదో మీరు మామూలుగా గెలిచితే ఇచ్చేవి కావు. ప్రోగ్రామింగ్ బిగ్ బాస్ అవ్వచ్చు, సో మెనీ ప్రోగ్రామ్స్. మొత్తం టోటల్గా మీరు చెప్పి పలానా వాళ్ళు వీళ్ళు గెలుచుకున్నారు అని చెప్పండి, అది ఆల్రెడీ ముందుకుంటేనే మీరు పిలిచి వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఒక ప్రోగ్రామింగ్ కింద దాన్ని అంత లైవ్ కాదు, ఒక రికార్డింగ్ ప్రోగ్రామ్ చేసి దాంట్లో ఎవరు విన్నరు ఏంటి చేసి మీరు వదులుతారే తప్ప లైవ్ ప్రోగ్రామ్ అది కాదు. కనుక లైవ్ ప్రోగ్రామ్ కానప్పుడు నిజం ఎక్కడ వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఇది మనమంతా వచ్చిందంతా కట్ చేసిన తర్వాతనే మనం మాట్లాడతాం. ఎందుకంటే చెప్తాం, చూపిస్తాం. కనుక కట్ చేసి ½ ప్రోగ్రామా, 26 మినిటా, లేకపోతే 46 మినిటా, అది ఒక టైమింగ్ ప్రకారం మీరు వేస్తారు. అలాంటిది మీరు వచ్చి దీంట్లో ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని ఆమె చెప్పింది, దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ అమ్మాయి డైరెక్ట్గా చెప్పింది, సునీత గారు, కీరవాణి గారు ఇలాగని చెప్పింది. ఆ అమ్మాయి సిగ్గిడ్చి ఎందుకు చెప్పుకుంటుంది? ఆడపిల్లే కదా ఆమె. మరి మీరు ఈరోజు హోదాలో ఉన్నారు కాబట్టి, మీరు 1000 కోట్లు సంపాదించేశారు కాబట్టి, 1000 కోట్లలో ములుగుతున్నారు కాబట్టి మీరు ఆ అమ్మాయిని చులకనగా చూడొచ్చు. మీ ఛానల్ ఇష్టం వచ్చేది, మీ చేతుల్లో ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి, మీ చేతుల్లో మొత్తం టోటల్గా సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇష్టం వచ్చే ట్రోల్ చేయొచ్చు. కానీ అది మీకు ఒక రోజు వస్తుంది. మళ్ళా అన్ని రోజులు మీవి కావు, అన్ని రోజులు అందరివి కావు. ఆ రోజు మళ్ళీ వచ్చేటప్పుడు మీరు ఆడపిల్లని గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయంలో సునీత గారు అవ్వచ్చు, కీరవాణి గారు అవ్వచ్చు, మేబీ ఒక్కొక్కరు ఒక వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మాట్లాడవచ్చు. నేను అమ్మాయి బేస్లో మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయికి అంత సిగ్గు విడిచి చెప్పుకోని పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఎంత బాధ అనిపిస్తే ఆమె బయటకు వచ్చింది. మాట్లాడేసి ఆ మాట ఒక తల్లిగా నేను అనకూడదమ్మా అని టైప్లో మాట్లాడుకుంటూ వస్తుంది. నేనేమంటున్నానంటే, సునీత గారి కోసం అందరికంటే నాకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఆ అమ్మాయి పాపం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ప్రవస్తిలాగా వచ్చారో ఆ అమ్మాయి ఓపిక అలాగే వచ్చింది. సునీత గారు కూడా ఏం పుట్టుకతో కోటేశ్వర్లు కాదు, ఎవరన్నా పుట్టుకతో టాప్ సింగర్స్ కాదు, అందరూ ఎంకరేజ్ చేయబట్టి ఆమె టాప్ అయింది. సో ఇదే విషయంలో కీరవాణి గారి గురించి అయితే డైరెక్టర్ ఇప్పుడు గీతా కృష్ణ గారు చేసిన కామెంట్స్ గురించి మీరు ఏమంటారు? ముఖ్యంగా అంటే నేను ఒకటే అంటున్నానండి, కీరవాణి గారి కోసం నాకు అంత పరిచయం లేదు. రాజమౌళి గారి ఫాదర్ కోసం నాకు పరిచయం ఉంది. ఆయనకి కొంచెం
మామూలుగా ఏంటంటే ఎదుటి వాళ్ళని కించపరిచి ఎదుటి వాళ్ళు మాట్లాడే అలవాటు ఆయనకు ఉంది కాబట్టి కిరవాణి గారు అందరూ బ్రదర్సే, వాళ్ళంతా కజిన్సే. కనుక ఏముంది ఏంటి అని నాకు అంతగా తెలియదు. నేను దానికోసం డిస్కస్ చేయను. ఎందుకంటే కొన్ని డిస్కషన్ చేసేటప్పుడు పూర్తిగా తెలిస్తే మాట్లాడాలి, తెలియకుండా మనం మాట్లాడకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసిందని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఓకే, గీతాకృష్ణ గారికి తెలిసింది, గీతాకృష్ణ గారు చెప్పారేమో, వాళ్ళకి పరిచయాలు ఎక్కువ ఉండొచ్చు. నేను కానీ నాకు అంత పరిచయం లేదు, నాకు అంత అవగాహన లేదు. కనుక నేనేమిటంటానంటే ఆయన మాట్లాడే మాటలు ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి ఆయన మాట్లాడే మాటల్లో కానీ కిరవాణి గారు కానీ మేబీ ఎవరు సునీత గారు కానీ సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. అలాగే గీతామాధురి గారు చెప్పింది. గీతామాధురి గారు కూడా మన లాస్ట్ సినిమా మా సాంగ్ కూడా పాడారు. అవును. నేను చెప్తున్నాను, అందరూ మా సినిమా చాలా మంది మా దగ్గర అంటే పనిచేసిన వాళ్ళే. గీతామాధురి గారు చెప్పే విషయం ఎలా ఉందంటే అలా ఏముండదు. అదే అంటే ఆమె దాంట్లోని ఇప్పుడు ఇక్కడ ఒకటండి, ఎదగాలి అంటే మనం వాళ్ళు ఏం చెప్పినా కూడా బానిస బతకాలి. ఎదురు మాట్లాడకూడదు. ఎదురు మాట్లాడితే మన జీవితం రోడ్డు మీదకి వస్తుంది, మనకి ఇంకా ఆఫర్స్ రావు. ఎదగాలి అనుకుంటే మనం కానీ ఎదిరిస్తే మాత్రం ఏ జీవితం ఉండదు. ఇప్పుడు మా జీవితం అంతే కదా, మేము ఎదిరిస్తున్నాం కాబట్టి పెద్ద సినిమాలు చేయలేకపోయాం. మా ఇండివిజువల్గా మేము నిలబడ్డాం కాబట్టి మేము నిలబడగలిగాం. కానీ లేకపోతే మేము ఫస్ట్ నుంచి ఎదిరించుకుంటూనే వస్తాం. ఎదిరించుకుంటూ కాకాపట్లు పట్టాలా, బాత్రూమ్ దగ్గర బకెట్లు పట్టాలా, సారం కట్టాలా, చేతులు పట్టాలా, ఉదయాన్నే టిఫిన్ పట్టుకొని వెళ్ళాలా, సార్ బాగున్నారా అని అడగాల. దేనికైనా కమిటీ అవ్వాలా. అంటే నేను మగాడగా నేను చెప్తున్నానంటే ఆడపిల్ల ఆమెకు అర్థమైపోయింది. అన్నిటికి జీవితాలకు అయితేనే కానీ ఇక్కడ అంటే అది అణిగిమణిగి ఉండాలి. బాంచాన్ని కాలు మొక్కుతా, తెలంగాణ టైప్లో బాంచాన్ని కాలు మొక్కుతా టైప్లో ఉంటే ఇక్కడ వాళ్ళకి లైఫ్. ప్లస్ ఇంకొకటి టాలెంట్. ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా టాలెంట్ కూడా ఒకసారి కలిసి వస్తుంది. టాలెంట్ అనేది ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఆపేవారు ఎవరు లేరు. కానీ ఆ అమ్మాయి అంటే ఇది సినిమా కాదు, ఆ అమ్మాయి సింగర్గా పాడుతున్నప్పుడు ఈ సింగర్గా ఇది ఒక పెద్ద స్కాము. సింగర్గా ఎవరు వస్తారు అనేది అక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుంది. కొంతమంది వస్తారు, వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది చాలామంది వచ్చారు. దాంట్లో కొంతమంది నరమంతప సీరు వచ్చేటప్పటికి వాళ్ళు అసలు ఏ టైంకి పాడతారో తెలియదు, ఎప్పుడు పాడతారో తెలియదు. వాళ్ళు వచ్చి ఇక కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడిపోయి, మందుకు అలవాటు పడిపోయి టైంకి సాంగ్స్ పాడకుండా కూడా చాలామంది ఉన్నారు. పేర్లు నేను ఎవరైనా నాకు రిఫండ్ మాట్లాడేటప్పుడు ఆ పేరుతో సైతం బయటపెడతా. ఎందుకంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే నరమంతపసిరి అన్నాను. నరమంతపసిరి అంటే నీకు దేవుడు ఇచ్చిన అదృష్టం సింగర్గా. ఆ అదృష్టం సింగర్గా కొంతమంది ఉపయోగించుకున్నారు. కొంతమంది ఏంటంటే అవతల వాళ్ళకి మొత్తం సాంగ్స్ పాడతానని చెప్పి 3 రోజులు 4 రోజులు తిప్పించి అతను మొత్తం టోటల్గా కొలాప్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, అంటే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, సినిమాల్లో ఎంత ఎక్స్పోజ్ చేస్తే అంత అన్ని ఆఫర్స్ వస్తాయని అయితే మనకు తెలుసు. అదే విధంగా అంటే ఇలా సింగర్స్ లో కూడా ఎక్స్పోజింగ్ చేయమని అడుగుతారా? అంటే ప్రవస్తి విషయంలో అలా జరిగింది కాబట్టి తను చెప్పింది కాబట్టి, సో ఇలా ఉంటుందా నిజంగానే? ఏమండి, నేను మళ్ళా చెప్తున్నాను, నాకు సినిమా కోసం చెప్తే సినిమాకు అంటూ సెన్సార్ ఉంటుంది, దానికి ఒక గైడ్ లైన్స్ ఉంటుంది, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం టోటల్గా ఏంటంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ అని తెలుసు. ఈ ప్రోగ్రామింగ్లో ఒక 26 నిమిషాలు ఎంతో షూట్ చేస్తారు. దాన్ని 1 అవర్ లేకపోతే ప్రోగ్రామింగ్ ఉంటుంది. దానికి ఏదో 15 నిమిషాలు ఎంతో మళ్ళీ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఆ 1 అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది, లైవ్లు కావు. దాంట్లో అంతా కలిపి కొంచెం ఏదో ఉంటే తీస్తారు తప్ప అలాంటి దాంట్లో ఇవన్నీ కూడా రియల్గా నువ్వు గెలిచావు, నువ్వు ఓడావు, నువ్వు గెలిచావు అని అనడానికి ఇవన్నీ స్కామ్లు ఉంటాయి కొన్ని. అంతే తప్ప బిగ్ బాస్ ఏంటో ఇవన్నీ కూడా తెలుసు. మనం ఏమి ఊరుకదనుకో వాటి కోసం మనం కంటెస్టెంట్స్ ల మీద టార్గెట్ ఏమైనా చేస్తారా కొన్ని విషయాలు? ఎవరు కంటెస్టింగ్ అండి, మీరు అందరూ అదే అనుకుంటున్నారు. అది ఆల్రెడీ ప్రోగ్రామింగ్ అంటే ప్రోగ్రామ్ చేసి అది మొత్తం జనాలకి ఒక కళ్ళకి కట్టినట్టు చూపించేదే తప్ప లైవ్ ప్రోగ్రామ్ కాదు. జనాలు అర్థం చేసుకోవాల్సింది, పార్టిసిపెంట్ అర్థం చేసుకోవాల్సింది అక్కడ ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రామ్ కాదు, ప్రోగ్రామింగ్. మీకు బిగ్ బాస్ కానీ అన్ని ప్రోగ్రామింగ్సే. దానికి ఆటోమేటిక్గా ఫిక్స్ చేస్తారు, ఆ ఫిక్స్ ప్రకారం ఉంటుంది అది. అంతే తప్ప ఏదో ఉందని మాత్రం నేను అనుకోవట్లేదు. అది కనుక దాంట్లో నేను ఇంకోటి ఏం చెప్తానంటే ఎవరైనా ఏమైనా అమ్మాయి అంత సిగ్గిర్చి చెప్పేటప్పుడు ఆ అమ్మాయి కోసం మనం కూడా ఫస్ట్ ఈజ్ ఈటీవీ అంటే గౌరవం ఉంది,
రెస్పెక్ట్ ఉంది. ఈటీవీ సేమ్ ఓన్ బ్యానర్లో వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ కంపెనీ కూడా దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని ఏదైతే రామోజీరావు గారు చనిపోయారో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారో, కొన్ని కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనేది వాస్తవం. ఇప్పుడు ఎస్పి చరణ్ గారి మీద కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి. ఒక అమ్మాయి అభియోగం చేసింది, ఎన్నో అభియోగాలు ఉన్నాయి. అలాంటిది డిఫరెంట్ ఉన్నాయి. కనుక అనుమానాలు తావు తీస్తుంది. దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఈటీవీ వాళ్ళ మీద ఉంది. ఈటీవీ వాళ్ళ మీద ఉంది, చెయ్యాలి. అంతే తప్ప సోషల్ మీడియాలో ఏదో వచ్చి మాట్లాడారు కదా అని ఆడపిల్ల అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆడపిల్ల మీద మాట్లాడితే, ఆడపిల్ల మళ్ళీ మనం చేసే వాళ్ళకి ఆడపిల్ల ఉంటుందని గుర్తుపెట్టుకోమని నాకు చెప్తున్నా. ఎందుకంటే ఇది నేను చూసిన దాంట్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా సునీత గారి ఛానల్స్లోనే ఎక్కువ బాగా ట్రోల్ చేస్తున్నారు. ఓకే, ఈరోజు మీకు 1000 కోట్లు ఉండొచ్చు, ఈరోజు మీకు ఛానల్స్ ఉండొచ్చు, ట్రోల్ చేయొచ్చు. ఒక్కరోజు వస్తుంది, ఆ ఒక్కరోజు వచ్చినప్పుడు అదే రివర్స్ ట్రోల్ అయ్యేటట్టుగా తెచ్చుకోవద్దని మాత్రం చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.